మన భారతదేశం చాలా వరకు మనశ్శాంతిగా లేకపోవడానికి ఇదే కారణం. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే వారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. అదే కుల మత భేదం. దీన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది డబ్బులు సంపాదిస్తున్నారు. అదే బిజినెస్ చేస్తున్నారు. ఇందులో కొందరు మతోన్మాదులు, రాజకీయ నాయకులు, వివిధ విఐపీలు కూడా ఉన్నారు. వారి స్వలాభం కోసం మతోన్మాదాన్ని, కుల వివక్షని ఒక టాపిక్ గా తీసుకొని డిబేట్లు, వీడియోలు, కించపరచడాలు లాంటివి చేస్తున్నారు. మన భారతీయులలో దాదాపు చాలా మందికి మన అనే సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ వాటిని ఇలా కులం, మతం అని రెచ్చగొడుతున్నారు. వారు రేపిన చిచ్చును పాపం మన అమాయక ప్రజల్లో రుబ్బుతున్నారు. ప్రజలేమో కొట్టుకచేస్తున్నారు, కానీ వారేమో ఒకవైపు దేశం కాలిపోతున్నా ఏమి పట్టనట్టు వీటిని చూస్తూ లోపల సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారు చేసిన పని సక్సెస్ అయిందిగా. ఇదంతా ఒక స్ట్రాటజీతో నడుపుతున్న బిజినెస్. వారు లాభపడుతున్నారు, మనం నష్టపోతున్నాం, ఇటు ఆర్థికంగాను అటు మానసికంగాను. ఇది ఇలానే కొనసాగితే దేశ భవిష్యత్ ఏమిటి? చదువుకుని వారేమో రాజ్యం ఏలుతున్నారు, చదువుకున్న వారేమో ఒకటి కింద కుక్కలాగా పనిచేస్తున్నారు. దీన్నే ఇంగ్లీష్ లో ఎడ్యుకేటెడ్ లేబరిజం అంటారు. అంటే మనం ఎంత చదువుకున్నా ఒకటి కింద పని చేయాల్సిందే. ఒక్కసారి ఆగి ఆలోచించు. జరుగుతున్న పరిస్థితులను చూడటం కాదు, గమనించి అర్థం చేసుకో. నీకే తెలుస్తుంది. రాష్ట్రం మారాలంటే ఊరు మారాలి, దేశం మారాలంటే రాష్ట్రం మారాలి, ఇవన్నీ మారాలంటే మనం మారాలి. మారడం అంటే ఏవేవో పెద్దవి మార్చుకోవడం కాదు. జస్ట్ ఇతరుల్ని కించపరిచేవి, అవమానపరిచేవి, చులకనగా చేసేవి కనపడ్డ వినబడ్డ వాటిని మన మైండ్ లోకి గట్టిగా ఎక్కించుకోవద్దు. మనమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అందరం సమానం, అంతే.